ఈ సమయంలో ఆలుమగలు ఆ కార్యంలో పాల్గొంటే అంతే సంగతులట. ఆలుమగల బంధం బలపడాలంటే ఇద్దరి మధ్య నమ్మకం, సాన్నిహిత్యం అర్థం చేసుకునే లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ జంట అయినా కలయికలో పాల్గొంటేనే సాన్నిహిత్యం మరింత బలపడుతుంది. జ్యోతిష్యశాస్త్రం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసం శుక్లపక్షం, కృష్ణ పక్షంలో వచ్చే తిథులలో కొన్ని తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ కలయికలో పాల్గొనడం మానుకోవాలి. హిందూ మత గ్రంథాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కలయికలో పాల్గొనడం వల్ల ఇహలోకం, పరలోకం రెండూ పాడవడంతో పాటు మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం, దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే చాలా మంది కపుల్స్ సంతానం కోసం ఎప్పుడు పడితే అప్పుడు రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే హిందూ మత గ్రంథాల ప్రకారం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలయికలో పాల్గొనేందుకు కొన్ని తిథులు, రాసులు, రోజులను త్యాగం చేయాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో కలయికలో పాల్గొంటే పిల్లల జీవితం, వారి లక్షణాలు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమే పడుతుంది. అందుకే సమయాల్లో ఆ కార్యానికి దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శ్రాద్ధ కర్మల సమయంలో 15 రోజుల పాటు శ్రాద్ధపక్షంలో పూర్వీకులు భూమిపై ఉన్న తమ బంధువులను దర్శించుకుంటారు. ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం పూజలు, హవనాలు, తర్పణం వంటివి చేస్తారు. అందుకే పితృపక్షాల సమయంలో శరీరం, మనసు, కర్మలు, మాటల విషయంలో పవిత్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఆలుమగలు ఆ కార్యాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఈ సమయంలో శారీరక సంబంధం పెట్టుకుంటే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఆనందానికి, శాంతికి భంగం కలుగుతుంది. అందుకే శ్రాద్ధ పక్షంలో దంపతులు ఆ కార్యానికి దూరంగా ఉండాలి. పౌర్ణమి, అమావాస్య తిథులలో తెలుగు నెలల్లో వచ్చే పౌర్ణమి, అమావాస్య తిథులలో ఆలుమగలు పొరపాటున కూడా కలయికలో పాల్గొనకూడదు. ఈ 2 రోజుల్లో భార్యాభర్తలు ఆ కార్యానికి దూరంగా ఉండాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఒకవేళ కలయికలో పాల్గొంటే మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పౌర్ణమి, అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున ఆ కార్యంలో పాల్గొంటే మీరు చేసే పనులపై, పిల్లలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మీ పార్ట్నర్తో ఆ కార్యాన్ని వాయిదా వేసుకోండి. ప్రతికూల ప్రభావాలు తెలుగు నెలల్లో వచ్చే ఏ మాసంలో అయినా చతుర్థి, అష్టమి తిథులలో ఆలుమగలు శారీరక సంబంధాలను పెట్టుకోకూడదని పురాణాల్లో పేర్కొనబడింది. చతుర్థి, అష్టమి తిథులతో పాటు ఆదివారం రోజున భార్యాభర్తలు ఆ కార్యంలో పాల్గొనకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలు, వారి కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు పెరగొచ్చు. నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు అమ్మవారిని 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఈ 9 రోజులు ఎంతో పవిత్రమైనవి. ఈ సమయంలో కొందరు తొలి రోజు నుంచి 8 రోజుల వరకు ఉపవాసం ఉంటారు. ఇంట్లో కలశ స్థాపన కూడా చేస్తారు. అందుకే శాస్త్రాలలో నవరాత్రుల రోజుల్లో స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వచ్చి మీ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు ఆ సమయాన్ని సంక్రాంతి అంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం సంక్రాంతి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, ధ్యానం, దానం చేయడం వంటి వాటికి విశేష ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈరోజు ఆడ, మగవారు ఆ కార్యంలో పాల్గొనకూడదు. ఒకవేళ కలయికలో పాల్గొంటే వీరి సంబంధంలో ప్రతికూల ప్రభావం పడుతుంది. వారి వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపవాసాల దీక్షల వేళ ఈ తిథులు, రోజులే కాకుండా ఉపవాసం పాటించే రోజున కూడా పవిత్రతను కాపాడుకోవాలి. చిత్తశుద్ధితో పూజలు చేస్తేనే మీకు మంచి ఫలితాలొస్తాయి. ఎవరైతే వ్రతం చేస్తుంటారో వారంతా ఆ రోజున పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. స్త్రీ, పురుషులు పుణ్యతిథులు, ఉపవాస రోజుల్లో కలయికలో పాల్గొనకూడదు.
ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.